దళిత బహుజనులను పొద్దున లేచినప్పటి నుంచి దరువు ఎల్లన్న గారు వల్ల వేస్తూనే ఉంటారనమాట దళిత బహుజనులను. దాంతోనే పైకి రావాలని చూస్తుంటారు. ఎప్పుడు దళిత బహుజనుల పేరుని వెళ్ళవేసే దరువు ఎల్లన్న ఉదయం లేచి అగ్రవర్ణాల పంచన చేరుతుంటారు, వాళ్ళ చుట్టే భజన దరువు వాయిస్ అంటారు అంటుంటారు కదా. తప్పు, దానికి తప్పు. ఎందుకంటే నేను ఉద్యమ కాలంలో ఉన్నన్ని రోజులు అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో పనిచేసిన ఒక ఆడియో క్యాసెట్ కూడా దళిత రత్నాలు అనే క్యాసెట్ తీసుకొచ్చిన, నాకు గొప్ప పేరు తీసుకొచ్చింది దళిత రత్నాలు. దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పాటలు రాసినాము. వీరులార వందనము, చెంచల్గూడ జైలు, నీలమ్మానికి వందనం, గొప్ప పేరు తీసుకొచ్చినాయి పాటలు. అవి దళిత బహుజన గేయాలు తెలంగాణ ఉద్యమం రాకముందు తీసినవి. తెలంగాణ ఉద్యమం క్రమంలో తెలంగాణ పాటలు తీసినవి. దళిత బహుజన ఉద్యమంతో పాటు తెలంగాణ వాదాన్ని నేను పునికిపుచ్చుకున్నాను. సో ఈ రెండింటి క్రమంలో నేను ఉద్యమాలు కాదు ఇక రాజకీయమే పరిష్కారము, రాజకీయ మార్గంలోనే మన సమస్యలకు పరిష్కారం ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రాజకీయ పార్టీ ఉన్నటువంటి నాయకులతోటి కలిసి పనిచేయకుంటే ఇంకొకరితో పనిచేస్తాం. కాబట్టి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకునితో పనిచేసినప్పుడు ఆ పనిచేసే తనాన్ని బయటకు చెప్పకుంటే ఎట్లా? కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ పని విధానం ఏందో ప్రజలకు తెలియజేయడం కోసం నా ఆటపాట ఇన్ని రోజులు ఆడిన ఆటపాట ఉంది కాబట్టి అదే ఆటపాటను కాంగ్రెస్ పార్టీలో నేను ఉపయోగిస్తున్నాను. అంతే తప్ప వాళ్ళకి భజన చేయడానికో వీళ్ళకి భజన చేయడానికి కాదు. మీరు అంటున్నట్లుగా మీరు అంటే ఉద్యమం కోసమే అంటే ఉద్యమ ముసుగులో దరువు ఎల్లన్న ఎన్నో వసూళ్లకు పాల్పడ్డారు అనేవారు కూడా లేకపోలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి వస్తుంటే కూడా జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ తిరగనివ్వమని చెప్పేసి ఆ పర్యటన జరగాలంటే మమ్మల్ని శాంతి చేయాలని వైవి సుబ్బారెడ్డి గారితో మీరు అప్పట్లోనే డబ్బులు వసూలు చేశారు. అది వైవి సుబ్బారెడ్డి గారు ఎవరో కూడా నాకు తెలియదు. మీరు అది ఎవరు మాట్లాడారో ఏందో నాకు అర్థమవుతలేదు. సరే, ఇప్పుడు అట్లాంటి ఆ సమాచారం మీకు ఎవరిచ్చారో కూడా నాకు అర్థమవుతలేదు. కానీ కేసీఆర్ గారికి కావాల్సిన వాళ్ళు ఇచ్చారు. కేసీఆర్ గారికి కావాల్సిన వాళ్ళ పనే అది కదన్న, అంతకుమించి ఏముంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా సరే పవిత్రంగా ఉండే వాళ్ళ మీద బురద జల్లాలి. మీరు పవిత్రంగా ఉన్నారా? అంటే ఉద్యమం అంటే ఏంది? ఉద్యమంలో కమిట్మెంట్గా ఉండడం. పదం పవిత్రత అంటే రకరకాల ఆపాదించవచ్చు, కానీ ఉద్యమంలో కమిట్మెంట్గా ఉండడం. ఆ ఉద్యమంలో కమిట్మెంట్గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము కేసీఆర్ని తిడితే ఇంతవరకు ఒక్క నాయకుడన్నా మమ్మల్ని తిట్టిన పరిస్థితి పోలే. అంటే ఉద్యమ ముసుగులో మీరు చాలా నీతి నిజాయితీగానే పనిచేస్తే ఉద్యమాన్ని అమ్ముకోలేదు, ఉద్యమ ముసుగులో ఎక్కడ వసూలు చేయలేదు అంటారు. మేము ఉద్యమ ముసుగులో ఎక్కడ వసూలు చేయలేదు. ప్రేమతో మాకు ఎవరైనా సహకరిస్తే తీసుకున్నాం తప్ప మేము బెదిరింపులో ఇంకోటి చేయలేదు.